హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఆల్రెడీ భువనేశ్వర్లో ఉన్నాం. సో ఆల్రెడీ 3 వీడియోస్ చూశారు. చూడని వాళ్ళు మన ఛానల్లో దీని ముందు వీడియోస్ చూస్తే కంటిన్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు మనం ఉదయగిరి కేవ్స్ చూసి వచ్చి కందగిరికి వెళ్తూ ఉన్నాం. సో 2 ఆపోజిట్లో ఉంటాయి, కానీ ఎండ అదిరిపోతూ ఉంది. ఈ ఒక్కరో ప్లేస్ బాగుంది, కానీ తర్వాత అయితే ఎండ అదిరిపోతుంది. నాకైతే ఇంకా వెళ్ళాలన్న వాళ్ళు వెళ్ళండి, మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తామని చెప్పి మేమైతే ఇక్కడే కూర్చున్నాం. సో ఇక్కడ ఒక బామ్మ సరదాగా మాట్లాడిన మాటలను మీరు కూడా విని నవ్వుకోండి. రండి బామ్మ దగ్గరికి. చెప్పు మనవరాలు ఆడని చెప్పు బుజ్జి. టెక్సాస్ ఇంకోటి చెప్పిన మనవడు ఉండేది ఏమనండి ఏందే మీ మనవడు ఉండేది ఏందే ఏం చెప్పు మీ మనవడు ఉండేది ఉండవు నువ్వు చెప్పకు. చెప్పు లాస్ యాంగిల్ లాస్ ఏంజల్స్ తర్వాత ఏంది ఫ్లైట్లో ఏమి ఇచ్చారా? ఒక పెగ్గేసుకుని ఆయన నిద్రపోకుండా నో నో అని ఎందుకన్నావు? చూసేది వచ్చేసిన సరే నువ్వు బాగుందా బామ్మ మాటలు. సో వాళ్ళ మనవడు మనవరాలు కొడుకు వాళ్ళందరూ అక్కడ యూఎస్లో ఉన్నారనమాట. సో తను ప్రొనౌన్స్ చేయడం ఇలా చేస్తుంది, మేమైతే సరదాగా నవ్వుకుంటూ ఉంటాం. తను ఫ్లైట్లో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు డ్రింక్స్ తెచ్చి ఇస్తే తను జ్యూస్ అనుకుందంట. తర్వాత ఏంటి స్మెల్ వస్తుంది అంటే వాళ్ళు డ్రింక్ అంటే నో నో అన్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట. ఇది లాస్ట్ టైం కూడా మనం మాట్లాడిచ్చాం, అప్పుడు కొన్ని విషయాలు చెప్పింది, ఇప్పుడు కొన్ని విషయాలు అనమాట. ఇప్పుడు మనం యోగిని టెంపుల్కి వెళ్తూ ఉన్నాం. సో ఇక్కడ నది ప్రవహిస్తూ ఉంది. నది దాటిన తర్వాత హీరాపూరు ఈ విలేజ్ పేరు అనమాట. ఇదేంటంటే మన భువనేశ్వర్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరం ఉందన్నమాట. 20 కిలోమీటర్స్ వెళ్తే ఈ యోగిని టెంపుల్ వస్తుంది. ఇది చాలా వరకు చాలామంది చూడరు అనుకుంటా, ఎందుకంటే ఇది అవతల ఉంది, కొద్దిమంది మాత్రమే దీన్ని కవర్ చేస్తారు. నేనైతే మా వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా చిన్న టెంపుల్ కూడా స్థల పురాణం ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేయాలని చెప్పి అన్నీ గూగుల్ సెర్చ్ చేసి అన్నీ ఒక్కొక్కటి ఎతికి కొన్ని వీడియోస్ చూసి ఈవెన్ నందూరి శ్రీనివాస్ గారు చెప్పిన కొన్ని కూడా కవర్ చేశాను. సో అలా యోగిని టెంపుల్కి ఈరోజు వచ్చామన్నమాట. ఇదేంటంటే ఒక చిన్న పల్లెటూరు లాగా ఉంది. చుట్టూ ఇల్లులు కూడా చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రతి గుడికి కూడా ఒక కోనేరు ఉంటుంది. మనమైతే కోనేరు అంటాం, వాళ్ళు సరోవర్ అంటున్నారు. దీనికి కూడా పెద్ద కోనేరు ఉంది. ఇది చాలా చిన్న విలేజ్. ఇక్కడ అప్పుడప్పుడు ఉత్సవాలు ఇయర్లీ వన్స్ అలా జరుగుతూ ఉంటాయంట. అప్పుడు భువనేశ్వర్ నుంచి అందరూ వస్తూ ఉంటారు. ఇది మాత్రం పక్క ఒక కుగ్రామం, చిన్న విలేజ్ అని చెప్పచ్చు. కానీ మేము అప్రాక్సిమేట్గా ఒక 12 o'clock అలా వచ్చాము. అందువల్ల ఎండ బాగా దంచుతూ ఉంది. మేము ఫిబ్రవరిలో పోయాం కాబట్టి సరిపోతుంది, కానీ అదే నార్మల్గా అయితే మనకంటే చాలా ఎండలు ఉంటాయి అక్కడ. అసలు బయట మొహంతో మండిపోతూ ఉంటుంది అనమాట, అంత ఎండలు. అందువల్ల మీరు ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే కనుక జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్, నవంబర్ అలా పోండి. ఇది 9th centuryలో కట్టిన టెంపుల్ అన్నమాట. ఇక్కడ అంతా కూడా ఇసుకరాళ్ళతో కట్టారు. అంటే నేను ఇసుకరాళ్ళు ఎలా ఉంటాయో అని అనుకున్నా, దాదాపు బొంతరాల్లాగా ఉన్నాయి. ఇది కూడా చూడండి ఎంత బాగుందో, జస్ట్ డైరెక్ట్గా వెళ్ళడానికి లేకుండా ఇలా కర్వ్ లాగా పెట్టున్నారనమాట. నేనైతే ఫస్ట్ టైం చూడడం అలా కర్వ్ లాగా పెట్టుండేది. ఇక్కడ ఫస్ట్ ఏమో శివుడి గుడి ఉంది, తర్వాత 64 యోగినీలతో చేసిన గుడి అనమాట. దాని హిస్టరీ కొంచెం ఇక్కడ ఉంది, అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది చదువుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ఆ స్థానికుల పూజారులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పింది ఏంటంటే దుర్గాదేవి ఒక రాక్షసుని ఓడించడానికి 64 మంది దేవతల రూపాన్ని తీసుకుంది. పోరాటం తర్వాత యోగినీలతో సమానమైన 64 మంది దేవతలు దుర్గాదేవిని ఆలయ నిర్మాణ రూపంలో తమను కూడా స్మరించుకోవాలని కోరుతారు. అందువల్ల అక్కడ 64 యోగినీల
శిలలు మనకు కనిపిస్తాయి. కానీ ఇది ఒక ధ్వంసం చేయబడిన ఒక యోగిని గుడి అని చెప్పచ్చు. మొత్తం కూడా ఇసుకరాయి బ్లాకులు అనమాట ఇవి. దాంతో చేసిన గుడి ఇది. అంత ధ్వంసం అయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. కానీ ఈ గుడి మాత్రం చాలా ప్రశాంతంగా, అందులో మేము చెప్పాను కదా అప్రాక్సిమేట్గా 12 o'clock వెళ్ళామని. ఇంకా ఈవినింగ్ అయితే నిజంగా ఈ అట్మాస్ఫియర్ అదిరిపోతుంది. ఈ గుడి చూడండి, ఇది చాలా చిన్న గుడి. ఇక్కడ ఈ శివుడి గుడి. తర్వాత మనం 64 మంది యోగినీలు ఉన్న గుడి దగ్గరికి వెళ్దాం. ధ్వంసం అయిపోయిన తర్వాత ఎలా ఉంది అనేది మనం అక్కడ చూడబోతున్నాం. సో రండి. ఇక్కడ ఏంటంటే మేము ఫస్ట్ భువనేశ్వర్లో దాదాపు ఒక 20 టెంపుల్స్ దాకా కవర్ చేసాం. ఆ కవర్ చేసేటప్పుడు టైమింగ్స్ కూడా చూసుకోండి. అంటే ఏ గుడి ఎలా టైమింగ్స్ ఉంటాయి అనేది చెక్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే మనం అన్ని గుడులు తిరిగేటప్పుడు ఒక్కొక్క టైమింగ్స్ ఉంటాయి. కొన్ని ఏమో తొందరగా క్లోజ్ చేస్తారు, కొన్ని మధ్యాహ్నం ఒక 1 hour మాత్రం రెస్ట్ ఉంటుంది, మళ్ళీ అలానే కంటిన్యూ చేస్తూ ఉంటారు. అందువల్ల మనం అంత దూరం వెళ్తాం కాబట్టి గుడులన్నీ కూడా ఓపెన్ ఉంటే బాగుంటాయని అందరం అనుకుంటూ ఉంటాం. అందువల్ల అదొక్కసారి మీరు గూగుల్లో గన సెర్చ్ చేస్తే ఏ గుళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మేము 20 గుడులు కవర్ చేసామని చెప్పాను కదా. ఆ 20 గుడుల్లో ఏ టైమింగ్స్ అని దాని ప్రకారం మేము సెట్ చేసుకున్నాం అనమాట. ఈ టైంకి ఇక్కడికి వెళ్దాం, ఈ టైంకి ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి. అది మాకైతే అంత ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ టెంపో అతను నేను ఆ గుడుల లిస్ట్ అంతా ఇచ్చినప్పుడు తను సెట్ చేసింది అనమాట. ఒకటి మేము వెళ్ళిన గుడి అయితే ఒక 1 hour వెయిట్ చేయాల్సి వచ్చింది. మిగతా అన్నీ కూడా దాదాపుగా అన్ని ఓపెన్లోనే ఉన్నాయన్నమాట. ఇది ఆల్మోస్ట్ క్లోజ్ చేసేలాగా ఏమి లేదు, ఇది ఓపెన్ గుడే చెప్పాలంటే. ఇక్కడ 64 యోగినీలు శిల్పాలు మనం చూడొచ్చు. మొత్తం కూడా మనం బొంతరాయి అంటాం, వాళ్ళు ఇసుకరాయి అంటున్నారు. ఇసుకరాయి అంటే ఎలా ఉంటుందో అని అనుకున్నానని ఇందాక చెప్పాను కదా. ఆల్మోస్ట్ మన బొంతరాయి టైపే ఉందన్నమాట. ఇది ధ్వంసం చేసినాక చూపించిన గుడి అని చెప్తూ ఉన్నాను కదా. సో రండి, ఫస్ట్ లోపలికి వెళ్ళే ముందు ఈ చుట్టూ ఎలా ఉందో చూసుకొని వచ్చేద్దాం. తర్వాత లోపల భాగాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే పైన మొత్తం కూడా బండలతో నిర్మించబడింది అనమాట, రాళ్లతో చెక్కబడింది. లోపలికి వెళ్ళే దారి కూడా ఇలా ఉందన్నమాట. ఈ 64 మంది యోగినీలు నల్లరాయితో చెక్కబడి ఉన్నాయి. సో ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క అద్భుతం అని చెప్పచ్చు, అంత బాగా చెక్కున్నారు. సో ఇది రౌండ్గా అంటే మనకు వృత్తాకారంలో ఉండి మొత్తం చుట్టూ కూడా 64 మందిని చెక్కున్నారనమాట. ఇక్కడ అమ్మవారికి పూజ జరుగుతూ ఉంది చూడండి. ఇక్కడ ఏంటంటే ఏదో అదిగో చూడండి, కొట్టి డబ్బులు ఇస్తే కొడతారనమాట. అలా నెమలికలు కూడా కాదు, అవేంటో తెలియలేదు. డబ్బులు ఇచ్చి కొట్టించుకోవడం అంటే ఇదేనేమో అని మా వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ వీళ్ళు పూజారులు అంటారా ఏమంటారా తెలియలేదు కానీ వీళ్ళని. కానీ ఒక భక్తి భావం అయితే లేదు వాళ్ళని చూస్తే. ఒక పక్క పాన్పరాగులు నవ్వులుతూ అంటే నాకెందుకో ఒక భక్తి భావం కలగలేదు వాళ్ళని చూసి. సరే వెళ్ళామా మనము, అక్కడ దేవుడికి దండం పెట్టుకున్నామా వచ్చామా అన్నట్లుంటే చాలా అనిపించింది. ఒక పూజ చేస్తూ ఈ పాన్పరాగులంతా నవ్వులుతూ ఉంటే నాకెందుకో నచ్చలేదు. మీరేమంటారో కమెంట్స్లో చెప్పండి. ఒక దైవ సన్నిధిలో ఉండేటప్పుడు అట్లీస్ట్ అక్కడ దానికి తగ్గట్టు పంతుళ్ళు కానీ లేదా వీళ్ళని ఏమంటారో వీళ్ళని కానీ అందరూ అలా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. సో చుట్టూ ఎలా ఉందో ఒకసారి చూసి వచ్చేద్దామని ఇందాక చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, సో చుట్టూ ఒక రౌండ్ వేస్తాం. అన్ని ఇసుకరాళ్లతో కట్టిన ఈ వలయాకారంలో ఉన్న యోగిని గుడిని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రకృతి చుట్టూ కూడా ఒక పక్క ఏమో కోనేరు ఉంది, ఇంకొక పక్క ఇల్లు లోపల కూడా బాగా మనకు గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు. అంతేకాకుండా చాలా నీట్గా కూడా ఉంది. ఈవెన్ మేము చాలా గుడులు కవర్ చేశాం కదా, వాటిలో చాలా వరకు నీట్నెస్ లేదని చెప్పచ్చు. కానీ ఈ కొన్ని గుడులు మాత్రం చాలా నీట్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మెయిన్ నాకు ఈ యోగినీల కంటే కూడా ముందున్న శివయ్య గుడి బాగా నచ్చింది. ముచ్చటగా బుజ్జిగా బాగుంది అని అనిపించింది. సో మొత్తం ఇదే అనమాట, ఓపెన్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం స్లోగా ఈ 64
యోగినిలిని మీరు దర్శించుకుంటారని మళ్ళీ లోపలికి వచ్చాను. ఇవన్నీ కూడా మీకు చూపిద్దామని చెప్పేసి. సో ఇక్కడ లోపల అమ్మవారి దగ్గర వాళ్ళు మనుషులు వచ్చినప్పుడు వస్తారు. చూడండి కలెక్షన్ ఎలా ఉందో. మన పంతులు గారు ఇది కలెక్షన్ చూడండి. ఒక 10 రూపీస్ ఇస్తే వాళ్ళకి సరిపోవట్లేదు, 100 రూపీస్ ఇన్ని అని అడుగుతూ ఉన్నారనమాట. సో మా వాళ్ళందరూ తలా 10 రూపాయలు ఇచ్చారు. వాళ్ళు ఏమంటారంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు మాకు పూజారులకి ఇక్కడ ఏమి ఉండదు, ఇక్కడ వచ్చేవాళ్ళు మాత్రమే డబ్బులు ఇచ్చేదే మాకు, మేము దాంతోనే ఇక్కడ ఉంటాము అని చెప్తూ ఉన్నారు. కానీ పద్ధతిగా చేస్తే బాగానే ఉంటుంది, ఇలా కాకుండా అని అనిపించింది. సో ఇది మొత్తానికి యోగినీల గుడి చూసాము. ఎదురుగా ధ్వంసం చేసిన తర్వాత ముందేమైనా కవర్ చేస్తున్నారో ఏమో తెలియదు, ఇప్పుడైతే ఇలా ఉంది. ఎదురుగా అయితే ఒక జస్ట్ ఓపెన్ స్టేజ్ లాగా ఉందన్నమాట. మోస్ట్లీ దీని మీద గుడి ఉండిందా లేకపోతే ఇది ఉండడమే ఇంతేనా అనేది నాకు తెలియలేదు. నేను గూగుల్లో చూసినప్పుడు కూడా ధ్వంసమైందని చెప్తున్నారు కానీ ఇదంతా లేదనమాట. మొత్తానికి అవుట్లుక్ ఇలా ఉంది. సో ఓపెన్ టు స్కై అన్నట్లుందనమాట ఈ టెంపుల్. సో చూసారు కదా, ఇప్పుడు మనం వచ్చాము, పూజ చేసేసారు వెళ్ళిపోతూ ఉన్నారనమాట. మళ్ళీ ఏదైనా ఇక్కడ వాకిన్ వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఏదైనా టెంపో కానీ కారు కానీ అట్లా వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి ఇక్కడ డబ్బులు తీసుకొని తలా ఒక ఏటు కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇక్కడ చూడండి, ఇవి పాతకాలంలో ఎంట్రన్స్లకి ఎలా పెట్టున్నారో ఇసుకరాళ్ళతో చూడొచ్చు. తర్వాత మేము యోగిని గుడి చూసిన తర్వాత నెక్స్ట్ మనం ఏ టెంపుల్కి వెళ్దాము అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈరోజైతే మనం కందగిరి తర్వాత ఇదేంటి యోగిని టెంపుల్ చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి గింజలు ఉన్నాయన్నమాట. సో మా వాళ్ళందరూ ఆ గింజలు కోసుకోవడానికి అడిగితే 100 రూపీస్ అడిగారు. సో 100 రూపీస్ మా వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ ఎర్ర పువ్వుల గింజలు అవన్నీ కూడా పువ్వుల్లో గింజలు ఉన్నాయి, అవన్నీ కోసుకున్నారు. సో మొత్తానికి ఈ స్టేజ్ పై నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దామని నేను స్టేజ్ పైకి ఎక్కాను. సో ఎదురుగా దేవుడు కనిపిస్తూ ఉంది. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది. నేను పైకి వెళ్ళడం వల్ల నేను అది షూట్ చేయలేకపోయాను. తర్వాత లాస్ట్గా మన శివయ్యని దర్శించుకొని వెళ్దామని చెప్పి ఫస్ట్ నేను వెళ్ళలేదు. ఫస్ట్ యోగినీలను చూసిన తర్వాత ఇక్కడికి వచ్చాను అనమాట. చెప్పాను కదా ఇందాక 100 రూపీస్కి ఇవన్నీ కోసుకోవచ్చు అన్నారని. ఇవి ఆ పువ్వుల్లోనే గింజలు ఉన్నాయన్నమాట. అవి తీసుకున్నారు. ఇక్కడ పెద్ద రాగి చెట్ట మర్రి చెట్ట ఏదో ఉంది, మర్రి చెట్టు అనుకుంటా ఇది. ఆ మర్రి చెట్టు కింద చిన్న గుడి అన్నమాట శివుడిది. ఇది కూడా చాలా పురాతన గుడి అని చెప్తూ ఉన్నారు. ఎదురుగా నందీశ్వరుని పెట్టి చిన్న శివలింగాన్ని లోపల పెట్టున్నారన్నమాట. రండి మీరు కూడా ఆ శివలింగాన్ని దర్శించుకోవచ్చు. నాకైతే శివయ్య మీద బాగా నమ్మకం ఏర్పడిపోయింది. మనం ఆల్రెడీ పాత వీడియోలో నాకు ఫ్రోజన్ హ్యాండ్ వచ్చినప్పుడు శివుని తాకంగానే నార్మల్గా నొప్పి తగ్గిపోవడం, పైకి చేయి లేకుండా ఉంటే లేయడం, ఇవన్నీ జరిగినాక నాకు శివయ్య మీద బాగా నమ్మకం వచ్చిందనమాట. అందువల్ల శివుడి విగ్రహం శివలింగం ఏడ కనబడినా కూడా నాకు ఎక్కడలేని భక్తి వచ్చేస్తూ ఉంటుంది. సో అలా ఈరోజు యోగిని టెంపుల్ శివయ్యని దర్శించుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కూడా ఏంటో మళ్ళీ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.